ఇద్దరూ దిగ్గజ దర్శకులు. ఒకరు జేమ్స్ కెమెరూన్, మరొకరు మన ఎస్ఎస్ రాజమౌళి. వాళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడుకుంటే ఆహా, ఆ ఊహే అద్భుతంగా ఉంది కదా. నిజమే. వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక అరుదైన సంభాషణ గురించి మనం ఈరోజు లోతుగా మాట్లాడుకోబోతున్నాం. అవును, ఇది ఏదో సినిమా ప్రమోషన్ కోసం చేసిన ఇంటర్వ్యూ లాంటిది కాదు. అస్సలు కాదు. ఇది ఇద్దరు మాస్టర్స్ తమ కళ గురించి, సినిమా భవిష్యత్తు గురించి మాట్లాడుకున్న ఒక మాస్టర్ క్లాస్ అన్నమాట. రాజమౌళి కెమెరూన్ కొత్త సినిమా చూశాక ఒక అభిమానిలా కాకుండా ఒక తోటి ఫిల్మ్మేకర్గా కొన్ని ప్రశ్నలడిగారు. అవును, ఒక సృష్టికర్తగా అడిగారు. అందుకే ఆ సంభాషణ అంత నిజాయితీగా, అంత లోతుగా సాగింది. వారిద్దరి ఆలోచన విధానాలు ఎంత దగ్గరగా ఉన్నాయో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సంభాషణ మొదలమ్మడమే రాజమౌళి అడిగిన ఒక అద్భుతమైన ప్రశ్నతో మొదలయింది. అవును, ఆయనేమన్నారంటే అవతార్ మొదటి పార్ట్ కంటే రెండో పార్ట్లో హీరో జేక్ సల్లీది ఒక పెద్ద నైతిక సందిగ్ధత. మారల్ డైలమా. అవును, సినిమా చూసి ఇంటికి వచ్చాక కూడా నా మనసులో అదే తిరుగుతోంది, కథకు అదే గుండకాయ అనిపించింది అన్నారు. ఆ ప్రశ్నకు కెమెరాన్ చెప్పిన సమాధానం హ్మ్, అదే ఆయన కథలు ఎలా రాస్తారో చెప్పే ఒక సూత్రం లాంటిది. ఓకే. ఆయనకు కథ అంటే కేవలం సంఘటనలు కాదు, పాత్రల మధ్య జరిగే సంఘర్షణలు. ఆయన వాడిన పదమేంటంటే కొలిజన్స్ అంటే పాత్రలు ఒకదానొకటి ఢీకొనడంలాగా. సరిగ్గా. తనలోని ప్రతి అంశాన్ని ఆయన తన పాత్రలలో చూసుకుంటారట. ఒక కఠినమైన తండ్రిగా, సమాజం తప్పుగా అర్థం చేసుకున్న కొడుకుగా. ఇక బలమైన మహిళల పాత్రలకైతే తన తల్లే స్ఫూర్తి అని కూడా చెప్పారు. ముఖ్యంగా జేక్ సల్లీ విషయంలో ఈ సంఘర్షణ రెండు వైపుల నుంచి వస్తోంది. ఒకటి, నాయకుడుగా తన ప్రజలను కాపాడుకోవాలి, కాని యుద్ధానికి వెళ్తే టెక్నాలజీలో చాలా బలమైన శత్రువు ముందు చాలా మంది చనిపోతారని తెలుసు. ఇది ఒక నాయకుడి బాధ. నిజమే. అదే సమయంలో అతను ఇప్పుడు ఒక తండ్రి. అవును, మొదటి సినిమాలాగా ఒంటరి కాదు, అతనికి పిల్లలున్నారు. అంటే యుద్ధమంటే తన పిల్లలు చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ భయం, తండ్రిగా అతని భయం అతన్ని వెనక్కి లాగుతుంది. ఒకవైపు బాధ్యత, మరోవైపు భయం, ఈ రెండిటి మధ్య నలిగిపోవడం. అదే ఆ పాత్రలోని అసలైన ఆవేదన. ఇక్కడే కెమెరూన్ ఒక చిన్న కానీ చాలా ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు. అవును, నటుడు గురించి కదా. అవును, మొదటి సినిమాకి రెండో సినిమాకి మధ్య దాదాపు 10 ఏళ్ల గ్యాప్ ఉంది కదా. ఉంది. ఈ గ్యాప్లో ఆ పాత్ర వేసిన నటుడు శామ్ వోతింగ్టన్ నిజ జీవితంలో 3 కొడుకులకు తండ్రి అయ్యాడట. ఓ అవునా. అందువల్ల ఒక కొడుకుని కోల్పోయినప్పుడు ఒక తండ్రి పడే వేదనను అతను అంత సహజంగా పండించగలిగాడని కెమెరూన్ అన్నారు. అంటే జీవితంలోని అనుభవం నటనకు ఎంతగా ఉపయోగపడుతుందో చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అన్నమాట. కరెక్ట్. ఇక రాజమౌళి విలన్ పాత్ర గురించి కూడా ఒక మంచి పాయింట్ అడిగారు. అవును, మొదటి సినిమాలో కర్నల్ క్వారిచ్ని మనం పూర్తిగా ద్వేషిస్తాం. ఖచ్చితంగా. కానీ ఈ సినిమాలో అతన్ని చూస్తే జాలి వేస్తుంది, కాని ప్రేమించలేం, ద్వేషించలేం. ఆ సంక్లిష్టత ఎలా సాధ్యమైంది అని. దానికి కెమెరూన్ చెప్పిన సమాధానం అద్భుతం. క్వారిచ్ ఈ సినిమాలో తన శత్రువైన నావీ శరీరంలోనే మళ్లీ పుడతాడు. అంటే అతను తనని తాను అద్దంలో చూసుకుంటే ఒక రాక్షసుడు కనిపిస్తాడు. అవును, అది అతనిలో ఒక గుర్తింపు సంక్షోభాన్ని, అంటే ఒక ఐడెంటిటీ క్రైసిస్ని సృష్టిస్తుంది. మరి ఆ సంక్షోభం నుంచి బయటపడటానికి అతను దేన్ని పట్టుకుంటాడు? స్పైడర్ అనే ఒక అబ్బాయికి తండ్రిగా తన పాత్రను గట్టిగా పట్టుకుంటాడు. తన గుర్తింపు కోసం ఆ బంధాన్ని ఒక ఆధారంగా చేసుకుంటాడు. కెమెరూన్ మాటల్లో చెప్పాలంటే స్పైడర్ పాత్ర ఈ కథకు ఒక జిగురు లాంటిది. కరెక్ట్. లేకపోతే ఏమయ్యేది? జేక్, క్వారిచ్, నేతిరి ఈ ముగ్గురు 3 గంటల పాటు కొట్టుకోవడమే సినిమా అయ్యేది. స్పైడర్ వల్లే వాళ్ల మధ్య సంబంధాలు సంక్లిష్టంగా మారి కథలో ఆ భావోద్వేమం పండింది. నిజమే. ఇంత సంక్లిష్టమైన కథను, పాత్రలను ముందే పేపర్ మీద రాసుకుని వెళ్తారా, లేక అక్కడికక్కడే ఏదైనా మ్యాజిక్ జరుగుతుందా? సినిమా నిర్మాణం విషయంలో కెమెరూన్ ఆలోచనలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఆయన ఆ హిచ్కాక్ మిత్ను అస్సలు నమ్మరట. అవును, అంత పక్కాగా ప్లాన్ చేసుకుని స్టోరీ బోర్డ్ ప్రకారం తీస్తే అది చాలా బోరింగ్గా ఉంటుందని అంటారాయన. సినిమా నిర్మాణం అనేది ఒక ఆవిష్కరణ ప్రక్రియ. దీనికి ఉదాహరణగా ఒక నమ్మలేని విషయం చెప్పారు. ఆ ఫైట్ సీన్ గురించి కదా. నేతిరి, వరాంగ్ మధ్య జరిగే ఒక భయంకరమైన పోరాట సన్నివేశం. గాల్లో ఎగురుతూ చేస్తారు. అవును, ఆశ్చర్యకరంగా ఆ సీన్ అసలు స్క్రిప్ట్లోనే లేదట. ఏంటి? సినిమాలో అత్యంత ముఖ్యమైన యాక్షన్ ఘట్టాలలో ఒకటి అది స్క్రిప్ట్లో లేదా? నమ్మలేకపోతున్నాను. నిజం. ఒకరోజు సెట్లో కూర్చున్నప్పుడు కెమెరూన్కి అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చిందట. అదేంటి? ఈ ఇద్దరూ ఆకాశంలో 2 గద్దల్లా తలపడితే ఎలా ఉంటుంది అని. వావ్. వెంటనే తన టీంతో చెప్తే వాళ్ళు, సార్ ఇది బడ్జెట్లో లేదు, షెడ్యూల్లో లేదు, స్క్రిప్ట్లో అసలే లేదు అన్నారట. అయినా ఆయన వినలేదా? వినలేదు. పట్టుబట్టి ఆ సన్నివేశాన్ని తీశారు. అది సినిమాకే హైలైట్గా నిలిచింది. అంటే సినిమా అనేది ఒక సజీవ ప్రక్రియ అన్నమాట. అది సెట్లో కూడా పుడుతుంది. ఖచ్చితంగా. కానీ ఇలాంటి ప్రయోగాలు చేయడానికి చాలా ధైర్యం, డబ్బు కూడా కావాలి కదా. అక్కడికే వస్తున్నాను. పర్ఫార్మెన్స్ క్యాప్చర్ టెక్నాలజీ వల్లే ఇది సాధ్యమైందని కెమెరూన్ చెప్పారు. ఓ, అదా విషయం. లైవ్ యాక్షన్ షూటింగ్తో పోలిస్తే పర్ఫార్మెన్స్ క్యాప్చర్ చాలా చవక. కాబట్టి నటీనటులతో నెలల తరబడి ప్రయోగాలు చేస్తూ కథను అక్కడికక్కడే కనుగొనే స్వేచ్ఛ దొరికింది అని చెప్పారు. ఈ విషయం వినగానే రాజమౌళి కూడా వెంటనే కనెక్ట్ అయ్యారు. ఎడిటింగ్ టేబుల్ మీద, పోస్ట్ ప్రొడక్షన్లో సినిమా తనకంటూ ఒక కొత్త రూపాన్ని తీసుకుంటుంది. అవును, ఆయన అన్నారు, అప్పుడు మొదట మనం అనుకున్న ఆలోచనకే కట్టుబడి ఉండాలా, లేక సినిమా చూపిస్తున్న కొత్త దారిలో వెళ్లాలా అనేది నాకెప్పుడు ఒక నిరంతర పోరాటం అని. దీనికి కెమెరూన్ చెప్పిన ముగింపు వాక్యం, అది ఒక ఫిలాసఫీ లాంటిది. ఏమన్నారంటే, ఒక దశ దాటాక సినిమానే తనకేమీ కావాలో చెబుతోంది. మనం చేయాల్సిందల్లా మన అహాన్ని పక్కన పెట్టి అది చెప్పింది వినడమే. అంతే. ఇది దర్శకులందరికీ ఒక పాఠం. ఈ సృజనాత్మక స్వేచ్ఛ, ఈ ఆవిష్కరణలు అన్నీ అద్భుతంగా ఉన్నాయి. కానీ వీటన్నిటికీ అయ్యే ఖర్చు,
అక్కడే అసలు సమస్య. అవును, రాజమౌళి పరిశ్రమ ఎదుర్కొంటున్న ఒక అతిపెద్ద సమస్యను లేవనెత్తారు. వీఎఫ్ఎక్స్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కానీ అదే సమయంలో రిథమ్ అండ్ యూజ్ లాంటి పెద్ద స్టూడియోలు కూడా దివాళా తీస్తున్నాయి. లైఫ్ ఆఫ్ పైకి ఆస్కార్ గెలిచిన స్టూడియో అది. అవును, ఇదెక్కడ విచిత్రం? క్యామరూన్ కూడా దీన్ని పరిశ్రమకున్న పెద్ద అస్తిత్వ ప్రమాదం అని అన్నారు. అంటే బిగ్ ఎగ్జిస్టెన్షియల్ రిస్క్. ఆయన దృష్టిలో ఇక్కడ 2 సమస్యలు ఒకేసారి దెబ్బకొడుతున్నాయి. ఒకటి, ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల ఆదాయం దాదాపు 30–35% పడిపోయింది. స్ట్రీమింగ్ వల్ల అందరూ ఇంట్లోనే సినిమాలు చూస్తున్నారు. సరిగ్గా. రెండోది, మీరిందాక చెప్పినట్టే ఈ వీఎఫ్ఎక్స్ ఖర్చులు ఆకాశానంటున్నాయి. అంటే ఒకవైపు ఆదాయం పడిపోతోంది, మరోవైపు ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇది చాలా ప్రమాదకరమైన కాంబినేషన్. దీని పర్యవసానమేంటంటే భవిష్యత్తులో స్టూడియోలు అవతార్ లేదా ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రాలు నిర్మించడానికి భయపడతాయి. మరి దీనికి పరిష్కారం లేదా? క్యామెరూన్ ఒక మార్గాన్ని సూచిస్తున్నారు. అదే అధిక నాణ్యత గల 3D సినిమాను పునరుద్ధరించడం. 3Dనా? అవును, ఎందుకంటే స్ట్రీమింగ్ అనేది ప్రాథమికంగా ఒక 2D మాధ్యమం. కానీ థియేటర్లు మాత్రమే ఆ స్టీరియోస్కోపిక్ 3D అనుభవాన్ని ఇవ్వగలవు. అంటే ఇంట్లో దొరకని ఒక ప్రత్యేకమైన అనుభూతిని థియేటర్లో ఇవ్వాలి. అప్పుడు ప్రేక్షకులు వస్తారు. అదే ఆయన నమ్మకం. ఒక్క నిమిషం. 3Dని మళ్లీ తీసుకురావడం అనే మాట మనం 10 ఏళ్లుగా వింటున్నాం కదా. వింటున్నాం. గతంలో అది ఎందుకు ఫెయిల్ అయిందో క్యామెరూన్ ఏమైనా చెప్పారా? లేకపోతే ఇది కూడా పాతపాటే కదా? మంచి ప్రశ్న. క్యామెరూన్ దానికి కూడా స్పష్టమైన కారణాలు చెప్పారు. 3D విఫలమవ్వడానికి 2 ప్రధాన కారణాలున్నాయట. ఏంటది? మొదటిది స్టూడియోల అత్యాశ. ఖర్చు తగ్గించుకోవడానికి చాలా స్టూడియోలు సినిమాలను నేటివ్గా 3Dలో షూట్ చేయకుండా పోస్ట్ ప్రొడక్షన్లో చౌకగా 2D నుండి 3Dకి మార్చాయి. దానివల్ల క్వాలిటీ దెబ్బతిని జనాలకు తలనొప్పి వచ్చింది. కరెక్ట్. ఇక రెండో కారణం థియేటర్లు. వాళ్ళేం చేశారు? చాలా థియేటర్లు 3D చిత్రాన్ని తగినంత ప్రకాశవంతంగా చూపించడానికి అవసరమైన శక్తివంతమైన ప్రొజెక్టర్లను కొనలేదు. ఓ, దానివల్ల సినిమాలు చీకటిగా, డల్గా కనిపించాయా? నిర్జీవంగా కనిపించాయి. ఈ 2 సమస్యలను పరిష్కరిస్తే, అంటే ప్రతి సినిమాను అవతార్లాగా నిజమైన 3Dలో తీసి థియేటర్లలో ప్రకాశవంతంగా ప్రదర్శిస్తే థియేటర్ అనుభవాన్ని ఏదీ అందుకోలేదని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. ఈ సందర్భంగా రాజమౌళి మనందరికీ గర్వకారణమైన ఒక విషయం పంచుకున్నారు. అవును, ప్రసాద్ జైమాక్స్ గురించి. మొదటి అవతార్ సినిమాకు ప్రపంచంలోనే అత్యధిక వసూలు సాధించిన సింగిల్ స్క్రీన్ థియేటర్ ఏదో తెలుసా? మన హైదరాబాద్లోని ప్రసాద్ జైమాక్స్. అవునా, అక్కడ సినిమా ఏకంగా 1 సంవత్సరం పాటు ఆడిందట. వావ్! అది విన్న కామెరూన్ ఆశ్చర్యపోయి నవ్వుతూ రాజమౌళితో ఒక మాట అన్నారు. ఏమని? అయితే మీ తర్వాతి సినిమాని తప్పకుండా 3Dలో తీయండి. ఆర్ఆర్ఆర్లోని ఆ స్లో మోషన్ పులులు 3Dలో నా మీదకు దూకుతుంటే చూడాలనుంది అని. ఎంత సరదాగా ఆరోగ్యకరంగా ఉందో కదా వాళ్ల సంభాషణ. నిజమే. ఇక సంభాషణ చివరికొచ్చింది. టెక్నాలజీ గురించి మాట్లాడుతూ వాళ్లు తప్పనిసరిగా చర్చించాల్సిన అంశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. జనరేటివ్ AI. రాజమౌళి సూటిగా అడిగారు, ఇది ఫిల్మ్ మేకింగ్కు ప్రమాదమా లేక ఒక అవకాశమా అని. దీనిపై కామెరూన్ అభిప్రాయం చాలా స్పష్టంగా ఉంది. అవును, అన్నిటికంటే ముందు అవతార్ సినిమాల్లో తాము ఎలాంటి జనరేటివ్ AIని వాడలేదని, ప్రతి ఫ్రేమ్ మానవ కళాకారుల సృష్టే అని స్పష్టం చేశారు. ఏఐలో ఉన్న అసలైన ప్రమాదం గురించి ఆయన హెచ్చరించారు. ఒకవేళ ఏఐ నటులను, రచయితలను భర్తీ చేస్తే అది సినిమా కళకే చాలా ప్రమాదకరమన్నారు. ఎందుకంటే AI అనేది కేవలం ఇప్పటివరకు ఉన్న డేటాని మాత్రమే విశ్లేషించగలదు. కానీ ఇంకా సృష్టించబడని, ఒకరి ఊహలో మాత్రమే ఉన్న కొత్తదాన్ని అది సృష్టించలేదు. సరిగ్గా. ఇందాక మనం మాట్లాడుకున్న ఆకాశంలో గద్దల్లా పోరాడే సీన్ ఉంది కదా, ఒక ఏఐ అలాంటి సీన్ గురించి ఆలోచించలేదు. ఎందుకంటే అది దాని డేటాలో లేదు. AI మనకు ఇప్పటివరకు ఉన్న అన్ని కళారూపాల సగటును మాత్రమే ఇస్తుంది. ఒక విలక్షణమైన, విచిత్రమైన, ఎవరూ ఊహించని కొత్త అనుభవాన్ని అది ఇవ్వలేదు. ఆ సృజనాత్మక స్పార్క్, ఆ వెర్రి ఆలోచన, అది మనిషికి మాత్రమే సొంతం. అయితే ఏఐని పూర్తిగా పక్కన పెట్టలేం కదా, దానికి ఒక సరైన ఉపయోగం ఉందని కూడా కామెరూన్ నమ్ముతున్నారు. అవును, ఇందాక మనం మాట్లాడుకున్న VFX ఖర్చుల సమస్యకు AI ఒక పరిష్కారం కాగలదని ఆయన అన్నారు. అదెలా? ఒక VFX షాట్ ఖర్చులో 90% కళాకారుల శ్రమకే పోతుంది. AIని ఒక సాధనంగా ఉపయోగించి కళాకారుల పనిని వేగవంతం చేయవచ్చు. అంటే ఏఐ కళాకారుల స్థానాన్ని తీసుకోవడం కాదు, వారికి సహాయపడ్డం. కళాకారులకు పని దొరుకుతుంది. AIని ఇలా నిర్మాణాత్మకంగా వాడుకోవాలి. అద్భుతం. ఈ సంభాషణ ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ఒక మంచి కథకు భావోద్వేగపూరిత కేంద్రం ఎంత ముఖ్యమో, సినిమా నిర్మాణం అనేది ఒక నిరంతర ఆవిష్కరణ అని, పరిశ్రమ ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, వాటికి 3D, AI లాంటివి ఎలా పరిష్కారాలు చూపగలవో తెలుసుకున్నాం. ఈ సంభాషణ ఒక అద్భుతమైన ప్రతిపాదనతో ముగుస్తుంది. కామెరూన్ రాజమౌళితో, నేను మీ సెట్కు వస్తాను, మీ మ్యాజిక్ను ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నాను అని అంటారు. ఇది కేవలం ఒక మర్యాదపూర్వకమైన ఆహ్వానం కాదు, దీని వెనుక ఒక పెద్ద ఆలోచన దాగి ఉంది. అవును, ప్రపంచంలోని 2 అత్యంత ప్రతిభావంతులైన దర్శకులు, పూర్తిగా వేర్వేరు సినిమా సంస్కృతుల నుండి వచ్చినవారు ఒకే చోట కలిస్తే ఏం జరుగుతుంది? నిజమే. పాండోరా అనే అద్భుత గ్రహాన్ని సృష్టించిన సృష్టికర్త, మాహిష్మతి అనే కాల్పనిక సామ్రాజ్యాన్ని నిర్మించిన సృష్టికర్త ఒకే సెట్లో ఒక్క రోజు గడిపితే ఎలాంటి కొత్త దృశ్య భాష పుట్టొచ్చు. వారిద్దరూ ఒకరి ఫిల్టర్ ఆఫ్ సెన్సిబిలిటీ నుండి, అంటే ఒకరి కళాత్మక దృక్పథం నుండి మరొకరు ఏం నేర్చుకోవచ్చు. ఈ కలయిక జరిగితే అది భారతీయ సినిమాకి, ప్రపంచ సినిమాకి ఎలాంటి కొత్త దారులను చూపిస్తుందో ఊహించుకోవడానికే ఉత్సాహంగా ఉంది. ఇది కేవలం ఒక ఊహే కావచ్చు, కానీ ఈ సంభాషణ మన ముందుంచిన అత్యంత ఆసక్తికరమైన ఒక ప్రశ్న.